హైదరాబాద్ చందానగర్ లో గన్ ఫైర్ కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. చోరీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ లభ్యమైంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు. 10 బృందాలు ఏర్పడి దుండగల కోసం గాలిస్తున్నారు. ఖజానా జ్యువెలరీ షాపులో 6 దుండగులు గన్ తో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఉదయం షాపు తెరిచిన 5 నిమిషాల్లోనే ఈ దోపిడీ జరిగింది. 2 రౌండ్లలో దొంగల ముఠా కాల్పులు చేసింది. సీసీ కెమెరాలపై ఫైర్ చేశారు. డిప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్ కాలిపై కాల్పులు జరిపారు. సతీష్ కుమార్ ఎడమ కాలులోకి బుల్లెట్ దూసుకువెళ్లింది. దీంతో ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. దుండగులు షాప్ నుంచి వెళ్లే క్రమంలో 10 కిలోల వెండిని అపహరించి జహీరాబాద్ వైపు దుండగులు పారిపోయారు. దీంతో జిల్లాల సరిహద్దులను పోలీసులు అలర్ట్ చేశారు. దోపిడీకి ముందే దొంగల ముఠా రెక్కి నిర్వహించారు. పక్కా ప్లాన్ ప్రకారం షాపులోకి చొరబడ్డారు. హైదరాబాద్ చందానగర్ లో గన్ ఫైర్ కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. చోరీకి సంబంధించిన సీసీ ఫుటేజ్ లభ్యమైంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు. 10 బృందాలు ఏర్పడి దుండగుల కోసం గాలిస్తున్నారు. ఖజానా జ్యువెలరీ షాపులో 6 దుండగులు గన్ తో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఉదయం షాపు తెరిచిన 5 నిమిషాల్లోనే ఈ దోపిడీ జరిగింది. 2 రౌండ్లలో దొంగల ముఠా కాల్పులు చేసింది. సీసీ కెమెరాలపై ఫైర్ చేశారు. డిప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్ కాలిపై కాల్పులు జరిపారు. సతీష్ కుమార్ ఎడమ కాలిలోకి బుల్లెట్ దూసుకువెళ్లింది. దీంతో ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఇక దుండగులు షాప్ నుంచి వెళ్లే క్రమంలో 10 కిలోల వెండిని అపహరించి జహీరాబాద్ వైపు దుండగులు పారిపోయారు. దీంతో జిల్లాల సరిహద్దులను పోలీసులు అలర్ట్ చేశారు. దోపిడీకి ముందే దొంగల ముఠా రెక్కి నిర్వహించారు. పక్కా ప్లాన్ ప్రకారం షాపులోకి చొరబడ్డారు. మార్నింగ్ 10:35 ఒక 6 మెంబర్స్ వచ్చి ఇక్కడ వెపన్స్తో వాళ్ళ స్టాఫ్కి బెదిరించి వాళ్ళు ఉన్న జ్యువెలరీ రాబ్ చేసి తీసుకోవడానికి చూశారు. సో దాంట్లో ఒకళ్ళ స్టాఫ్ మెంబర్, ఒక డిప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్ అని, ఆయనకి ఒక బుల్లెట్ ఇంజురీ వచ్చింది ఆన్ ద లెగ్. ఆయన ఇప్పుడు డేంజర్లో లేరు. దాని తర్వాత వీళ్ళు వెళ్ళి దే కుడ్ నాట్ ఓపెన్ ద సేఫ్ ది కీజ్ వీళ్ళ దగ్గర లేదు కాబట్టి సేఫ్ ఓపెన్ చేయలేకపోయారు. బయట డిస్ప్లేలో ఉన్న కొంచెం సిల్వర్ జ్యువెలరీ ఇన్ సమ్ క్వాంటిటీస్ ఇప్పుడు వాళ్ళు ఇంకా అసర్టైన్ చేస్తారు ఎంత క్వాంటిటీ. సో ఆ సిల్వర్ జ్యువెలరీని తీసుకొని బ్యాగ్లో వేసుకొని తీసుకోపోయారు. షాప్ లోపలికి మనకి ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అబౌట్ 6 పీపుల్ వచ్చేసి బట్ వీ థింక్ దెర్ ఈజ్ 1 more పర్సన్ ఆల్సో. సో అబౌట్ 7 పీపుల్ రఫ్లీ ఇన్వాల్వ్ అయినట్టు ఇప్పుడు వరకు తెలుస్తుంది. దేర్ కుడ్ బి అదర్స్ ఆల్సో. సో దాని తర్వాత వాళ్ళు బయటకి వెళ్ళారు. కొన్ని మోటార్ సైకిల్లో అలాగా వెళ్ళిపోయినట్టు ఇప్పుడు తెలుస్తుంది. సో ప్రస్తుతం 2 షాట్స్ ఫైర్ అయినాయి. ఒకటి ఈ డిప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్కి తగిలింది ఒకటి. ఇంకో షాట్ అక్కడ పైన సీసీటీవీ ఎక్విప్మెంట్ ఎక్కడ ఉంది అక్కడ ఒకటి బ్లాంక్గా ఫైర్ చేశారు. సో ఆ కార్ట్రిజెస్ దొరికినాయి, మనకి ఎంటీ షెల్స్ దొరికినాయి. వీఆర్ అనలైజింగ్. మా క్లూస్ టీమ్స్ కూడా వచ్చారు. సైబరాబాద్ ఇక్కడ లోకల్ పోలీస్, సిసిఎస్, ఎస్ఓటి అందరూ టీమ్స్ వచ్చారు. వీఆర్ వర్కింగ్ అవుట్ ఉన్న క్లూస్ మీద ఫర్దర్ ప్రోగ్రెస్. अंदर से आवाज आई आपको? मालूम ही नहीं चला। पता ही नहीं था।
లోపలికి గన్స్ పట్టి 6 మంది వచ్చారు. ఫస్ట్ ఆఫ్ వాళ్ళు దాంట్లో ఇద్దరు మెల్లమెల్లగా 6 మంది వచ్చారు. डिप्टी मैनेजर जो है उसको हुआ है, उसको नियर बाई हॉस्पिटल में लेके गए, वो आइडेंटिफाई कर उनके पास गोली लगी है। तो दूसरे जो गोली लगे वो ऊपर सेफ के पास लगा हुआ है, तो उसको भी एंटीबायोटिक वो सब मिलेगा, तो उसके ऊपर जानकारी రైట్. హైదరాబాద్ చందానగర్ లో గన్ ఫైర్ కేసులో ఇటు పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. చోరీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ లభ్యమైంది. సో దీని ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు. సో దీని గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చందానగర్ నుంచి పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, సో దుండగులు అసలు అంటే మన విజువల్స్ చూసుకున్నట్లయితే ఎటువంటి భయం లేకుండా ఈజీగా చొరబడ్డారు షాప్ లో, కానీ విజువల్స్ కూడా చక్కగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసలు ఈ దుండగులు ఎవరై ఉంటారు? మొత్తానికి పోలీసులు 10 బృందాలుగా ఏర్పడి ఒక నిందితులను పట్టుకోవడానికి కూడా పోలీసులు పూర్తిగా గాలింపు చర్యలు కూడా చేస్తున్నారు. ప్రజెంట్ చందానగర్ లోని ఒక ఖజానా జ్యువెలర్స్ సంబంధించిన ఇదే జ్యువెలర్స్ లో ఒక్కసారిగా 5 మంది లోపలికి వెళ్లి తుపాకులతో వారంతా కూడా భయభ్రాంతులకు గురి చేసి అక్కడి నుంచి కూడా కొంత సిల్వర్ ని ఎత్తుకెళ్ళినట్లుగా దీనికి సంబంధించి ఖజానా సంబంధించిన సిబ్బంది చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఇందులో డిప్యూటీ మేనేజర్ సతీష్ కాళ్ళపైన కూడా ఫైరింగ్ చేశారు. ఒక 2 రౌండ్లు కాల్పులు జరిగిన నేపథ్యంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి కూడా తరలించారు. మొత్తానికి సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితులు దీనికి సంబంధించి దాదాపు 10 మందికి పైగా వచ్చినట్లుగా దీనికి సంబంధించి పోలీసులు నిర్ధారిస్తున్నారు. ఎందుకంటే ఒక 5 మంది లోపలికి వెళ్ళినా బయటకు సంబంధించిన కొంతమంది రెక్కి నిర్వహిస్తూ ఎవరైనా వస్తే వారిని అడ్డుకోవడానికి కూడా పూర్తిగా దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకొని మరి ఒక ముఖాలకు మాస్కులు వేసుకొని డైరెక్ట్గా సీసీ కెమెరాస్ ఉన్నా కూడా లోపలికి వచ్చి ఒక సీసీ కెమెరా పైన కూడా ఫైరింగ్ చేశారు. దాని తర్వాత అక్కడి నుంచి పూర్తిగా ఒక్కసారిగా కొద్దిగా గలాట కావడంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే వెండి మాత్రం తీసుకెళ్లారు, బంగారం మాత్రం తీసుకెళ్లలేదు అనేది మాత్రం ప్రధానంగా ఖజానాకు సంబంధించిన వారంతా కూడా సిబ్బంది చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఓవరాల్ గా మాత్రము ఇప్పటికీ అంటే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే వారిని అదుపులోకి తీసుకున్నట్లుగా కొంత సమాచారం వస్తుంది. కానీ దీన్ని పోలీసులు మాత్రము ఎక్కడా కూడా ధృవీకరించలేదు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వారిని అదుపులోకి తీసుకొని వారికి సంబంధించి పూర్తిగా గతంలో ఎక్కడెక్కడ వీరంతా కూడా ఇలాంటి తుపాకులతో భయభ్రాంతులకు గురి చేసి మరీ ఫైరింగ్ చేసి దోచుకెళ్లారని దానిపైన కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తారు పోలీసులు. దానికి సంబంధించి సిపి అవినాష్ మంత్ ఎప్పటికప్పుడు కూడా అధికారులకు ఆదేశాలు ఇస్తూ ఈ యొక్క సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా వారందరినీ కూడా ఐడెంటిఫై చేసే పనిలో ఉన్నారు. అయితే ఇక్కడి నుంచి నేరుగా అంటే ఇందులోకి మాత్రం 10:35 ఒక్కొక్కరిగా లోపలికి 5 మంది కూడా వచ్చి పూర్తిగా దీనికి సంబంధించి ఖజానా జ్యువెలర్స్ లో యొక్క ఫైరింగ్ కూడా చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ప్రజెంట్ మాత్రము పోలీసులు ఇంకా లోపలనే ఉన్నారు. లోపల సైంటిఫిక్ ఆధారాలతో పాటు ఫింగర్ ప్రింట్స్ కావచ్చు, ఇతర సంబంధించిన కొన్ని ఆధారాలను కూడా సేకరిస్తున్నారు. ఎందుకంటే వారి ఫింగర్ ప్రింట్స్ ఉంటే మాత్రము గతంలో దీనికి సంబంధించి మ్యాచింగ్ అయి ఉంటే వారిని త్వరగా ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి క్లూస్ టీమ్తో పాటు సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ టీం కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి చూస్తున్నాము. లోపల మాత్రం ఇంకా దీనికి సంబంధించి దర్యాప్తు కూడా కొనసాగుతూనే ఉంది. అయితే అంటే ఉదయం పూట షాప్ మాత్రం 9 గంటలకు ఓపెన్ చేస్తారు. 10:35 దుండగులు ఫైరింగ్ చేసిన పరిస్థితి చూస్తున్నాము. ప్రజెంట్ మాత్రము దీనికి సంబంధించి పోలీసులు 10 టీమ్స్ గా ఫామ్ అయ్యారు. ఒకరు జైరాబాద్ తో పాటు కొంతమంది సంగారెడ్డి, మరోవైపు చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను కూడా పట్టుకునేందుకు కూడా దీనికి సంబంధించి కొన్ని ప్రత్యేక టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళిన వారంతా కూడా కార్లో వెళ్ళారా, బైక్ లో వెళ్ళారా అనేది మాత్రం సీసీ ఫుటేజ్ ఆధారంగా అంటే సంగారెడ్డి పటాన్ చెరువు వైపు వెళ్ళారు కాబట్టి ఆ రూట్ లో అన్ని కూడా సీసీ కెమెరాకి సంబంధించి అన్ని కూడా వాటన్నిటిని కూడా పోలీసులు ఒక్కొక్క సీసీ కెమెరాలో వారిని ఐడెంటిఫై చేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. మొత్తానికి మాత్రం కేసును మాత్రం త్వరలో ఛేదిస్తామనేది మాత్రం పోలీసులు చెప్తున్న నేపథ్యంలో వారిని మాత్రం ఐడెంటిఫై చేసినట్లుగా తెలుస్తుంది. సంగారెడ్డిలో అదుపులోకి తీసుకున్నట్లుగా మనకు కొంత సమాచారం వస్తుంది. కానీ ఎక్కడా కానీ దీన్ని ధృవీకరించలేదు. ఎందుకంటే వారిని అదుపులోకి తీసుకున్న దాని తర్వాత అంటే వీరు ఎక్కడెక్కడ దొంగతనాలకు
పాల్పడ్డారనే దాన్ని ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. ఎన్ని రోజుల నుంచి ఒక రెక్కి నిర్వహించారు అంటే ఒకేసారి వెళ్ళి ఒక ఫైరింగ్ చేసి అక్కడి నుంచి లోపల రాబరీ చేయడానికి వీలుండదు కాబట్టి ముందుగానే రెక్కి నిర్వహించి మాత్రమే ఈ యొక్క రాబరీ చేయాల్సి ఉంటుంది. అంటే ఇందులో పనిచేసే వారు గతంలో ఎవరైనా ఈ యొక్క దీనికి ప్లాన్ వేశారా, అంతేకాకుండా గతంలో ఇక్కడ పనిచేసి మరి వారి యొక్క దోపిడీ దొంగలతో చేతులు కలిపి దీనికి సంబంధించి ఆ ముఠా ఇలాంటి దోపిడీకి పాల్పడ్డారా అంటే పూర్తిగా అన్ని కోణాల్లో కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. కాబట్టి గతంలో పనిచేసి మానేసిన వివరాలు, అంతేకాకుండా ఎవరైతే మానేశారో వారికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉందా, ఆ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా పోలీసులు 1 by 1 ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో కూడా పూర్తిగా అన్ని చేస్తారు. కాబట్టి దీనికి సంబంధించి మాత్రము ఇప్పటికే పోలీసులు యొక్క సీసీ కెమెరాల వాళ్ళని ఐడెంటిఫై కూడా చేశారు, వారి పట్టుకున్నట్టుగా మనకు కొంత సమాచారం వస్తుంది. మొత్తానికి మాత్రము ఓవరాల్ గా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేయడానికి మాత్రము 1-2 రోజులు సమయం పడుతుంది. కాబట్టి దాని తర్వాత పూర్తిగా దీనికి సంబంధించి ఆధారాలు కూడా చెప్తామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా అంటున్నారు. రైట్ పవన్, ఖజానా జ్యువెలరీస్ అంటే మంచి బ్రాండ్ అండ్ చాలా వరకు బ్రాంచెస్ కూడా మనకు ఉన్నాయి. సో అక్కడ సిబ్బంది కొరత వల్లే ఇటువంటి సంఘటనలు జరిగాయని మనకు అనుకోవచ్చు. అండ్ అక్కడ ఉన్న సిబ్బందితో మాట్లాడే ఏమన్నా ప్రయత్నం చేశారా? పోలీసులు కూడా ఏమంటున్నారు అక్కడ సిబ్బంది కొరత గురించి? అయితే 9 గంటలకి ఒక ఖజానా జ్యువెలరీ ఓపెన్ చేస్తారు. ఫస్ట్ మాత్రము ఇందులో మేనేజర్తో పాటు డిప్యూటీ మేనేజర్తో పాటు కొంతమంది సిబ్బంది ఉంటారు. అంటే ఈ షాపు ఉదయం ఓపెన్ చేయగానే పూర్తిగా హౌస్ కీపింగ్స్ ఎవరైతే వారు ఉంటారో అంతా కూడా పరిశుభ్రం చేసే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి దాదాపు ఒక 1 అవర్ ఉంటుంది. దాని తర్వాత ఉద్యోగస్తులు 10:30 నుంచి 11 గంటల మధ్యలో కూడా వస్తారు. దాని తర్వాత రాత్రి వరకు ఉంటారు. కాబట్టి వారికి 11 గంటల నుంచి కూడా ఇక్కడ వారి ఉద్యోగం ప్రారంభం అవుతుంది. ఎంప్లాయీస్ ఆ టైంలో వస్తారు. కానీ 9 గంటల నుంచి ఇదంతా కూడా పరిశుభ్రం చేస్తారు హౌస్ కీపింగ్స్. కాబట్టి అప్పుడు లోపలికి చాలా సిబ్బంది తక్కువ ఉన్నారు. ఇది తెలిసిన వ్యక్తులే మాత్రమే చేస్తారని మాత్రం ప్రధానంగా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ యొక్క ఖజానా జ్యువెలరీ సంబంధించిన ఓనర్స్లు చెన్నైలో ఉంటారు. కాబట్టి చెన్నై నుంచి ఇప్పటికే అక్కడి నుంచి బయలుదేరి మరికొద్ది సేపట్లో ఇక్కడికి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించి పూర్తిగా ఈ యొక్క యాజమాన్యం కూడా పర్యవేక్షించాలి. దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో మరి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి కట్టుదిట్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇంకా సెక్యూరిటీని కూడా పెంచాల్సిన అవసరం ఉంది. అయితే ఈ యొక్క సిచ్యువేషన్ దాని తర్వాత పోలీసులతో వారు మాట్లాడతారు. ఎవరైతే ఆ యొక్క ఫైరింగ్ చేసి ఒక దారి దోపిడీకి కావచ్చు, ఇలాంటి దోపిడీ ముఠాలకు సంబంధించిన ముఠాలు ఐడెంటిఫై అయితే మాత్రము ఈ కేసుకు సంబంధించి పూర్తిగా గతంలో వారిపై ఎన్ని కేసులు ఉన్నాయి, లేదంటే ఇదే మొదటి కేసుగా దీనికి సంబంధించి మనకు తెలుస్తుంది అనేది మాత్రము పోలీసులు చెప్తే గానీ తెలియని పరిస్థితి కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.